ఈ వేదిక తరఫున మీ అందరి తరఫున నేను అడుగుతున్నా. ఇక్కడ ఊసవాల్సింది ఎమ్మెల్యే గారు ఒకరోజు, నేను ఒకరోజు, ఎంపీ గారు ఒకరోజు కాదు. బ్రదర్ కౌశిక్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారిని నేను అడుగుతున్నా, మీరు రండి, మీరు నేను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీగా కూర్చుందాం, నిరవధిక నిరాహార దీక్ష చేద్దాం, పోతే మన ముగ్గురం పోదాం, లేదా డంపింగ్ యార్డ్ పంపించేద్దాం, అది కరెక్ట్. అంతేగాని అపశుబంధిలోని ఆడవాళ్ళందరూ తీసుకొచ్చి ఎండలో కూర్చోబెట్టి మనం ఏం చేసినా కూడా అది రాజకీయ రంగు పులుముకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు నేను కాళ్ళు పట్టుకునే కాడికి పోయినా, మీకు పచ్చిగా చెప్తున్నా, వేం నరేందర్ రెడ్డి గారి దగ్గర కన్నీళ్ళు పెట్టుకుని కాళ్ళు పట్టుకునే దగ్గర పోయినా, అన్న మీరు ఏమి ఇవ్వకపోయిన వాళ్ళు. నేను చెప్పిన మీరు కనుక ఇది విరమించుకుంటే రేపు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్ లో మీకు మద్దతుగా నేను ప్రచారం చేస్తా అని చెప్పిన, నేను కాలు పట్టగట్టకుండా చూద్దా అని చెప్పిన. ఇది ఎవరు చెప్పరు నాకు. ఇప్పుడు నేను రేపు రాజకీయాలకు రావాలనుకున్నా కూడా నేను ఇంకోటి కూడికం చేస్తాను, ఏ నాయకుడు చెప్పాడు. నేను చెప్పిన, నేను కన్నీళ్ళు పెట్టుకొని చెప్పిన, అన్న కాలు ముక్తా అంటే వాళ్ళు 15 రోజులు టైం ఇచ్చారు. ఈ 15 రోజులల్లో ఏం చేయాలి, మనం ఇంకా ఒత్తిడి పెంచాలి, మనకున్న మార్గాలు పెంచాలి, ఒత్తిడి పెంచి వాళ్ళని ఆలోచింపజేయాలి. అదండి నుంచి హుజురాబాద్కి 60 కిలోమీటర్ల పైన ఉంది, అంటే 62 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి వర్ధన్నపేట 62 కిలోమీటర్లు ఉంది. అంటే రాజకీయంగా ఏ విధంగా చూసినా టెక్నికల్ గా కూడా సెంటర్లు ఉన్నది. వాళ్ళు విరమించుకోవాలంటే ఈ 20 మంది 30 మంది కాదు, కనీసం 1,00,000 మంది రోడ్డు ఎక్కితే తప్ప ఇది పోదు. కానీ మనం ముందు ఏ సమస్యన పరిష్కారం కావాలంటే 3 దశలు ఉంటాయి. ఒకటి, నాకు సమస్య ఉందని చెప్పాలి ఫస్ట్, ఆ తర్వాత సమాధానం కోసం వేచి చూడాలి, ఆ తర్వాత ఉద్యమించాలి. అంతేగాని మనం ఏం చేస్తాం, రివర్స్ ఆర్డర్లు వస్తారు, మనం రివర్స్ ఆర్డర్లు వస్తారు. ఫస్ట్ ఎవరికి చెప్పాలి, నాకు దెబ్బ తాగింది, ఇక్కడ రక్తం కారుతా ఉన్నది, నీ ఏడికి పోవాలి, ఇక్కడ కూర్చొని డాక్టర్ తిడితే ఆ దెబ్బ రక్తం ఆగిపోదు, ఏడికి పోవాలి, డాక్టర్ దగ్గరికి పోవాలి. అంటే ఈ హుజురాబాద్కి వచ్చిన రోగానికి డాక్టర్ ఎవరు, సీఎం రేవంత్ రెడ్డి గారు. వారి దృష్టికి వెళ్ళిందా, నిన్న వెళ్ళింది వాళ్ళ దృష్టికి. మన 20 రోజుల ఉద్యమం పట్టిందే కదా ఇప్పుడు. సరే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది, అది వేరే సంగతి. కానీ ఇక్కడ సమస్య చెప్పాలి కదా. వేం నరేందర్ రెడ్డి గారు నాతో ఏమంటారంటే, ఈ డంపింగ్ యార్డు హుజురాబాద్కు 2 కిలోమీటర్ల దూరం ఉంది కదా వెంకట అంటాడు. లేదు సార్, 500 మీటర్ల దూరంలో ఉంది. గణేష్ నగర్ అనే ప్రాంతం హుజురాబాద్ శివారు. వాళ్ళు గవర్నమెంట్ కి ఇచ్చిన భూమిలో 23.5 ఎకరాలు సిరిసపల్లి నుంచి తీసుకున్నారు, ఎకరంన్నర హుజురాబాద్ నుంచి తీసుకున్నారు. అంటే హుజురాబాద్ శివార్లు ఉన్నట్టే కదా. ఒకటి, గాలి తీవ్రతను బట్టి, గాలి సాంద్రతను బట్టి ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే ఇది సిరిసపల్లి సమస్య, సింగపూర్ సమస్య, తుమ్మలపల్లి సమస్య, మాకేమైతుంది అనుకుంటారు. అందరికంటే ఎక్కువ నష్టపోయేది ఈ షాపులే. ఒకప్పుడు ఈ 33 షాపులు కాలిపోయినప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందో, ఈ డంపింగ్ యార్డ్ వస్తే మీ పరిస్థితి అట్లయితుంది అన్న. ఎందుకంటే బైపాస్ అయింది. నేను 3 ఏళ్ల కింద చెప్పిన, బైపాస్ వేయడం తప్పు కాదు. ఒక నగర అభివృద్ధి తర్వాత ఒక పట్టణ అభివృద్ధి చెందాలంటే, రవాణా సౌకర్యం జరగాలంటే మనం రోడ్ వేసుకోవాలి. ఎందుకంటే కరీంనగర్ టు వరంగల్ మధ్యలో ఉన్నాం, పెద్ద పెద్ద షాపులు వస్తాయి, హోటళ్ళు వస్తాయి, కంపెనీలు వస్తాయని ఆశపడతాం. కానీ ఆ రోడ్ వేసిన తర్వాత వీళ్ళు ఏం చేసిరు, చెత్త పట్టుకొచ్చేసారు. 2022లో బైపాస్ శాంక్షన్ అయింది ఏప్రిల్లో. 2023 జూన్లో ఈ ప్రతిపాదన వచ్చింది. 2023 జూన్లో వచ్చింది. వచ్చిన తర్వాత కలెక్టర్ గారికి ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ రాకపోతే 2023 డిసెంబర్లోనే ప్లాంట్ అయిపోయింది. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు తెచ్చింది ఒకరు, ఇచ్చింది ఒకరు, మళ్ళీ కొట్లాడేది వీళ్ళవుతారు. అటువంటి చేయకుండా అందరికీ వేదిక ధరని పిలిపిస్తున్నారు. ఇక్కడ కూర్చోవాల్సింది నాయకులు, ప్రజలు కాదు. మా ఈశ్వరరెడ్డిల పెద్దవారు కాదు, రత్నం లాంటి పెద్దవారు కాదు, సమ్మయ్య లాంటి పెద్దవారు కాదు. కూర్చోవాల్సింది ఎవరు, ఈ ఓట్ల మీద కోట్లు సంపాదించుకోవాలి, ఇడే కూర్చోవాలి. ఈడికొచ్చి మైకులు మాట్లాడి ఫోటోలు వేసుకుంటే అందరూ అని అన్నారు. ఇప్పుడు దీని తీవ్రత ఒకటి చెప్తాను నేను, ప్రజలందరికీ వివరించాలని చెప్పి డైరెక్ట్ ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ దగ్గరికి పోయినా. ఆ డంపింగ్ యార్డ్ చూసిన తర్వాత ప్రస్తుతం ఉన్న చెత్త దగ్గరికి పోయినా. ప్రజలకు అన్నీ చెప్పాలని నేను ఆ పొగలో ఉండి మాట్లాడినా. మాస్క్ పెట్టుకోలేదు, ఎటువంటి జాగ్రత్త తీసుకోలేదు. ఆ పొగంతా నేను పీల్చుకున్న తర్వాత హైదరాబాద్ పోయినాక నేను 5 రోజులు తిట్టాను. తినబుద్ధి కాలే, ఊపిరాడది, నీళ్లు తాగబుద్ధి కాదు, 9 నెలల్లో పడుతుంది, 3 నెలల్లో పడుతుంది. అంటే అరగంట 20 నిమిషాలు నన్ను ఆ పరిస్థితి అట్లుంటే రోజుల తరబడి ఆనే బతికేటలో పరిస్థితి ఏంది, అది ఆలోచించాలి. ఇప్పటికే చెప్తాను, ఎవరేం చేసినా కూడా ప్రతిదీ మనం అభివృద్ధి కోసమే ఆలోచిస్తలేం. ఇక్కడ నేను రాజకీయం మాట్లాడడానికి రాలేదు, చాలా అంశాలు మీడియా కాన్ఫరెన్స్ లో చెప్తా, నేను అవన్నీ కూడా వివరిస్తాను. కానీ ఏదేమైనా చెప్తున్నా, ఇది అవేర్నెస్ మనం తేవాలి. అంటే హుజురాబాద్ పట్టణంలో ఉన్న ప్రతి మహిళ,
ప్రతి పురుషుడు, ప్రతి విద్యార్థి, ప్రతి నిరుద్యోగి, ప్రతి ఒక్కరు చర్చ పెట్టుకోవాలి. నేను ఇంతకుముందు ముద్ర కూడా గ్రౌండ్ లో అనౌన్స్ చేసిన ఒక ప్రొజెక్టర్ ఇస్తా, ప్రతి వాడల ప్రతి గ్రామంలో నైట్ అది ప్రజలకు చూపించాలి. దాని అవస్థ ఏంది, ఎటువంటి చర్మ వ్యాధులు వస్తాయి, ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. నేను ముందే చెప్పిన కోదండరామ్ సార్ను తీసుకొచ్చి ఒక 4 నెలల కింద నేను మా ఇంట్లో కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టిన దీని గురించి. సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు, కోదండరామ్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. నేను కూడా చెప్పిన చిన్న చిన్న పిల్లలకు ఈ వ్యర్థాల నుంచి వచ్చే రసాయనాలు క్రోమియం, క్యాడ్మియం అనేది తీసుకుంటే 6-7 సంవత్సరాల చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు అందరూ ఏమంటారు అంటూ ఇది సెంటర్లు ఉంది, ఇది కొంచెం జరపండి అన్నాను నేను వీరనరేందర్ రెడ్డి గారిని. అన్న ఇది కొంచెం జరపండి అన్న. వారు ఏమంటారు, ఇది ఏమైనా కుర్షాం ఎక్కడ ఇచ్చాడు జరపనికి అంటే ఒక 25 కిలోమీటర్లు జరపండి అన్న. ఇప్పుడు 25 కిలోమీటర్లు జరిపితే అవతల ఎవరు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు ఉన్నారు. వారు ఒప్పుకుంటారా, అది కరీంనగర్ దగ్గర వారు ఒప్పుకోరు. పోనీ ఇటు జరిపితే వీళ్ళు ఒప్పుకుంటారా, పరకాలు అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, వారు ఒప్పుకోరు. ఇటు జరిపితే మన ప్రియతమ మంత్రి గారు ఉన్నారు, పొన్నం రాబాబు, వారు ఒప్పుకుంటారా, వారు ఒప్పుకోరు. అనుకుండా పోతే మా రాజేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఒప్పుకుంటారా, ఒప్పుకోరు. అంటే ఇక్కడ ఎంత బలహీన నాయకత్వం ఉన్నదంటే ఒక సమస్య వస్తే భుజాలు వేసుకునేటోడు లేడు, ఫస్ట్ భుజాలు వేసుకునేటోడు కావాలి కదా. ఇప్పుడు ఈ ప్రశ్న ఎవరైనా వేసిరా, అందరూ అటు జరుపురు ఇటు జరుపురు అంటే ఈ రోడ్ వేసిందే ఈ చెత్త కోసం అనిపిస్తుంది నాకు. అప్పుడు ఈ పెద్ద రోడ్ పడ్డదే ఈ చెత్త కోసం అనిపిస్తుంది. నేను వాళ్ళకి చెప్పిన, అన్న మీరు 800 టన్నులు అంటారు, సాయంత్రం పూట 5 గంటల నుంచి 8 గంటల మధ్యలో వాళ్ళు మొత్తం మరిగించిన రసాయనాలు ఇచ్చిపెడతారు. ఐస్ పెట్టేటప్పుడు ఆ పొగతోటి యాక్సిడెంట్లు అవుతాయి, ఈ రోగాలు వస్తాయి. ఇవన్నీ మాకు వద్దన్నా, నేను మీతో కలిసి పనిచేస్తా, ప్లేస్ ఐడెంటిఫై చేస్తా, మీ కలెక్టర్ గారి దగ్గర పోతా, మీ అధికారులు నాకు పంపించండి. నేను ఒక కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ కూడా, నాకు ప్రతి అంశం మీద అవగాహన ఉంది. ఇప్పుడు మీకు చెప్పేటివి కూడా చెప్పిన 2% చెత్త దగ్గరికి 98% తీసుకొచ్చేస్తారా, ఏ బుద్ధి ఉన్నాడో చేస్తారా? ఇదేం ప్రతిపాదన కరెక్ట్ లేదు.